హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్. సో నా చేతిలో ఏమున్నాయి చూసారా, బ్యాంబూ. సో ఇది బొంగు చికెన్ అండ్ బొంగు బిర్యానీ మేము ఈరోజు కుక్ చేయబోతున్నాము. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో మీకు తెలియాలంటే మా ప్రీవియస్ వీడియో చూడండి, ఆల్రెడీ డీటెయిల్స్ చెప్పాము మీకు. సో మేము పాడేరు వెళ్ళినప్పుడు మేము ఇవి తీసుకొని వచ్చాం, బ్యాంబూస్. సో టేస్టీ అండ్ యమ్మీ బ్యాంబూ చికెన్ ఫేమస్ కదా. బొంగులో చికెన్ అంటారు కూడా, చెప్పు. దీన్ని బొంగులో చికెన్ అని కూడా అంటారు, బట్ చాలా టేస్టీ అండ్ ఫేమస్ కూడా ఇది. అరకు వెళ్తే తప్పనిసరిగా అందరూ టేస్ట్ చూస్తారు వైజాగ్లో. సో ఈరోజు మా ఇంట్లో ఇది మేము ప్రిపేర్ చేస్తున్నాము. సో ఎలా చేస్తున్నామో ఏంటో మీకు తెలియాలి అని అంటే మా కుకింగ్ ఛానల్స్ ఫాలో అవ్వండి. సో ఇది ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? సో ఇక్కడ మేము 2 వెరైటీస్ అయితే చేసామండి. ఒకటి బొంగులో చికెన్, ఇంకోటి బొంగులో బిర్యానీ అనమాట. సో ఒక చికెన్ క్వాంటిటీస్, అలాగే ఒక దాంట్లో ఫుల్ ఓన్లీ చికెన్ తీసుకున్నాను, ఇంకో దాంట్లో రైస్ తీసుకున్నాను. సో నేను మీకు నార్మల్గా ఇలా రఫ్గా చూపిస్తున్నాను ఇక్కడ, కానీ ఫుల్ రెసిపీస్ కావాలి అని అంటే నేను మీకు కింద లింక్స్ ఇస్తానండి డిస్క్రిప్షన్లో. మీరు ప్లీజ్ అక్కడికి లింక్ క్లిక్ చేయండి. అలాగే ఫుల్ రెసిపీస్ మీరు అందులో చూడొచ్చు. అలాగే మా ఛానల్ లింక్స్ కూడా ఇస్తున్నాను. అంటే 2 కుకింగ్ ఛానల్స్ ఉన్నాయి మాకు, ఒకటి ఇంగ్లీష్ ఒకటి తెలుగు. సో ఆ 2 ఛానల్ లింక్స్ నేను అక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ మీరు వెళ్ళి మీరు ఆ రెసిపీస్ అయితే మీరు చూడొచ్చు. అండ్ చాలా బాగా టేస్టీగా వచ్చాయండి. సో మీరు కూడా ట్రై చేయండి. సో ముందుగా ఈ బ్యాంబూ చికెన్ చేయడానికైతే మనం నార్మల్గా ఉండే పొయ్యి సరిపోదు, ఎందుకంటే యాటవాల్గా పెట్టాలి. వీటిని యాటవాల్గా పెట్టకపోతే, అంటే ఒకవైపు ఎత్తు ఒకవైపు డౌన్లో ఉండాలి, లేకపోతే లోపల ఉన్న వాటర్ బయటకు వచ్చేస్తుంది, ఓపెనింగ్ వైపు నుంచి వచ్చేస్తుంది. అందుకని అలా సెట్ చేశాను. సో బ్యాంబూ చికెన్ చేయడానికి దాన్ని మంట మీదే, మంటేనా అంటారు, బొగ్గులు మంట దాని మీదే కుక్ చేస్తారు. సో దానికోసం జోషి అక్కడ మొత్తం సెట్ చేశాడు ఆల్రెడీ. సో ఇప్పుడు ఈ బ్యాంబూ ఇవి తీసుకొని వెళ్ళి దాని మీద ప్లేస్ చేస్తాం అన్నమాట. ఒకసారి చూడండి. అటు ఇంకా ముందు పొయ్యి ముట్టించడానికి అయితే కొబ్బరికాయలు, ఏమైనా కొబ్బరి కమ్మలు ఇవన్నీ వాటితో స్టార్ట్ చేసాము, ట్రై చేస్తున్నాము. రోజు తినే చికెనే, కానీ బ్యాంబూలో లేకపోతే బొంగులో చేస్తే చాలా ఫేమస్. ఎందుకు అని అంటే ఇంకోటి ఫేమస్ పక్కన పెడితే దీంట్లో ఉన్న ఫ్లేవర్ చికెన్కి వస్తుంది. బ్యాంబూలో వాటర్ ఉంటుంది దీంట్లో, అందుకనే వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే 2 days కంటే ఎక్కువ ఉంచకండి, ఎక్కువ ఉంచితే ఇది డ్రై అయిపోద్ది. ఎందుకంటే బ్యాంబూలో వాటర్ ఉంటుంది, ఆ వాటర్తోనే లోపల చికెన్ కుక్ అవుతుంది. అంటే ఒక రకంగా మీకు తెలిస్తే చైనీస్ కొంతమంది బ్యాంబూ షూట్స్ తింటారు, అంటే బ్యాంబూ చిగురులు ఇలా వస్తాయి కదా, అవి తింటారు కూడా. సో దీనికి చాలా ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తోనే కుక్ అవుతుంది, అందుకనే బ్యాంబూ చికెన్ చాలా ఫేమస్. సో అదిగోండి, ఒకవైపు ఇటుకలు పెట్టాము, ఒకవైపు నార్మల్గా నేల ఉంది. సో అలా పెట్టడం వల్ల, అదిగోండి అలా యాక్చువల్గా పెట్టడం వల్ల ఏదైతే ఓపెనింగ్ ఉందో ఓపెనింగ్ పైకి ఉంటుంది. అలా పైకి ఉండడం వల్ల ఏదైతే వాటర్ ఉందో అది వాటర్ బయటకు వెళ్ళిపోకుండా ఉంటుంది. సో ఈవెన్గా కూడా కుక్ అవుతుంది, రొటేట్ చేస్తాం కాబట్టి కుక్ అవుతుంది. ఒకసారి పెట్టిన తర్వాత అటువైపు కుక్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని టర్న్ చేస్తాము. అయితే ఒకసారి మంట వెలిగింది అనుకున్న తర్వాత మళ్ళీ స్లో అయింది. దాన్ని ఆ మంటని ఎక్కువ చేయడానికి చాలా టైం పట్టింది, ఎందుకంటే మామూలు పొయ్యి అయితే ఈజీయే వెలిగించడం, ఇది కొంచెం ఎలా ఉంది కాబట్టి సెట్టింగ్ కష్టం, మధ్య మధ్యలో సెట్టింగ్ ఇబ్బంది అవడం వల్ల చాలా ట్రై చేయాల్సి వచ్చింది. అందుకంటే పూర్తిగా ఆగిపోయింది. పూర్తిగా ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి ట్రై చేస్తున్నాము. మా ఆయుధాలు చూడండి, చేట, దాన్ని అప్పటికి చాలా గాలి కూడా ఎక్కువ వస్తుంది. ఆ రోజు గాలి ఎక్కువ ఉంది, దానివల్ల అంటుకోవడం, అదే మంట రావడం చాలా టైం పట్టింది. ఫైనల్లీ స్లోగా వచ్చింది ఫైర్ అయితే. సో వాటికి ఏమంటారు, బయటికి ఏమంటారు ఫ్లేవర్ కానీ అది బయటకు వచ్చేయకుండా ఆ బ్యాంబూ చికెన్కి అడ్డాకులు, అంటే విస్తరాకులు మేము పాడేరు నుంచి తెచ్చాము, అవి పెట్టాము. చికెన్ సంగతి ఏమో కానీ ఇది వెలిగించడం మాత్రం చాలా కష్టమైంది, కానీ ఆల్మోస్ట్ చాలా టైం తర్వాత వెళ్ళిపోయింది. చూడండి చక్కగా ఇటువైపు ఇప్పుడు మనకి కాలుతుంది. మనం నెక్స్ట్ టర్న్ రొటేట్ చేసుకోండి. మీకు సౌండ్ వినిపిస్తుందా జిజ్జమని? అంటే దాంట్లో ఉన్న వాటర్ కుక్ అవుతుంది. ఫోన్ కానీ బడికి వెళ్ళవరా? మరి
బిర్యానీ వాటర్ ఉంది. అంటుకుందా చూడండి, ఒకవైపు కుక్ అయిందండి. సో అందుకు మళ్ళీ ఇంకో వైపు మేము టర్న్ చేసుకుంటున్నాం. అంటే ఒక రకంగా బ్యాంబూ మాడిపోవాలండి. అంటే మన పైన అయితే అది వేడెక్కడానికే చాలా టైం పడుతుంది. సో ఒకవైపు అలాగా మాడిపోతే ఒకవైపు కుక్ అయినట్టే. సో రెండో వైపు టర్న్ చేస్తున్నాము. సో ఇప్పుడే టర్న్ చేసాము. ఒకవైపు గర్రలు ఫుల్గా బ్లాక్ అయిపోయాయి. సో ఫుల్గా అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ టర్న్ చేసాము. అలా అవ్వాలి, ఇదిగోండి అలా ఏం చూసారా, అలా అవ్వాలి. మంట కానీ కరెక్ట్గా ఉంటాయండి మీకు ఒక 15-20 మినిట్స్లో అయితే మీకు రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి. అంటే ఇంకొంచెం ఒకసారి టర్న్ చేసాం వెనక్కి. ఇదిగోండి వాడుతున్నాము. 80% కుక్ అయిపోయినట్టు. ఇంకా అంటే ఆ సౌండ్స్ కూడా వస్తున్నాయి. ఇంకా 20% కుక్ అయితే అయిపోయినట్టు. వీళ్ళ మొహాలు ఇద్దరు చిరాగ్గా ఉన్నాయి. అసలు చీవుడు మొహాలు వేసుకుని ఉన్నారు. సో చికెన్ బ్యాంబూ చికెన్ అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని ఓపెన్ చేస్తున్నాము. ఫుల్గా కుక్ అయిపోయింది, బ్లాక్గా ఇలా ఇదిగోండి. ఫైనల్లీ బొంగులో చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ఆ అడ్డాకులు మేము క్లోజ్ చేసి పెట్టామని చెప్పాం కదా, స్టీమ్ అది బయటకు వెళ్ళకుండా. చూడండి ఎంత పొగలుగా ఉన్నదో చూడండి. అండ్ చూడండి ఎలా కుక్ అవుతుందో చూడండి. అంటే మంట నుంచి తీసేసినా కూడా ఇంకా వాటర్ వేయలేదు కదా, కానీ బ్యాంబూలో ఉన్న వాటర్ అంతా యూజ్ అయింది. అబ్బా లవ్లీ. చాలా టెంప్టింగ్గా ఉన్నారు కదండి, చాలా టేస్టీగా కూడా వచ్చింది. సో మీరు రెసిపీ చూసినట్టయితే మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో బ్యాంబూ చికెన్, బొంగులో చికెన్ రెడీ అయిపోయింది. సో చాలా జ్యూసీగా, చాలా యమ్మీగా ఉంది. కాంట్ వెయిట్ టు హ్యావ్ అన్నమాట. చాలా జ్యూసీగా ఉంది చూడండి. ఆల్ జ్యూసెస్ ఊజ్డ్ అవుట్. బాగా స్మూత్ అండ్ సాఫ్ట్, బాగా ఉడికింది. ఇదిగోండి బొంగులో బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్టీ, చికెన్ కంటే బిర్యానీ చాలా వండర్ఫుల్ గా ఉంది. మంచి ఫ్లేవర్డ్ వచ్చింది. వెజిటబుల్స్ అన్ని వేసారేమో, బాగా కుక్ అయింది. ఆ వెదురు ఫ్లేవర్ వచ్చింది. చాలా చాలా నచ్చింది. చూడండి ప్లేట్లు పెట్టుకుని ఎలా రిచి వాళ్ళు అప్పుడే తిన్నారు, కానీ మాకేం మిగల్చకుండా మళ్ళీ మొదలు పెట్టారు వాళ్ళు. కానీ బాగుంది టేస్ట్ అది. సో పొటాటోస్ అవన్నీ కలిపి ఉన్నాయేమో, చాలా వండర్ఫుల్. సో బ్యాంబూ బిర్యానీ, బొంగులో బిర్యానీ కూడా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా కుక్ అయిందంటే, రైస్కి రైస్, పీస్ అసలు చాలా టేస్టీ. అండ్ మేమందరం ఎంజాయ్ చేస్తున్నాం. ఏంటి ఇది నువ్వు తింటున్నా? బొంబాయి బిర్యానీ అంట. బొంబాయి కాదు, బొంబో అంటారు. టడా. సో బొంగులో బిర్యానీ అండ్ బొంగులో చికెన్ చాలా చాలా ఎంజాయ్ చేసాం. మీకు ఒకవేళ ఛాన్స్ దొరికితే మాత్రం తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి. వర్త్. అసలు ఆ టేస్టే వేరు. అసలు చక్కగా అంతా కుక్ అయ్యి జ్యూసీగా చాలా చాలా బాగుంది. అసలు ఎలా చేసానో ఏంటో మీకు రెసిపీ ఫుల్గా కావాలి అని అంటే కుకీస్ కిచెన్ కానీ కుక్ విత్ కుకీ కానీ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ ఛానల్ వెళ్తే మీకు దీని రెసిపీ క్లియర్గా దొరుకుతుంది. సో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. మీరు వీడియో చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాము. వీలైతే తప్పనిసరిగా ట్రై చేయండి. అయితే కుక్ చేసుకోవడము, లేకపోతే వెళ్ళి తినడము. బాయ్.